ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే మార్కెట్కి సంబంధించి ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, అలాగే ఇతర సెక్టార్లకు సంబంధించి కూడా ఇవాళ మార్కెట్లో ఎలా ఉందో చూద్దాం. మండే ఇవాళ మార్కెట్ ప్రారంభమైంది కాబట్టి ప్రస్తుతానికైతే లాభాల్లో కొనసాగుతోంది. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజ్ సుందరరాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సరేంటి ఇవాళ మార్కెట్కి సంబంధించి మండే ఇవాళ ప్రారంభంలోనే లాభాలతో ప్రారంభమైంది మార్కెట్. ఈ వీక్ అంతా ఎలా ఉండేందుకు అవకాశం ఉంటుంది అనుకోవచ్చేయండి సార్? సో ఈ రోజు మార్కెట్ చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే గత 3 వారాలుగా చూస్తే కనుక మార్కెట్ హై నుంచి స్లోగా కరెక్ట్ అవడము, అలాగే మార్కెట్ చూస్తే కనుక 26,000 స్థాయి దగ్గర లాస్ట్ 3 వారాలుగా కన్సాలిడేషన్ అవడం చూసాము. మార్కెట్ చూస్తే కనుక శుక్రవారం లోయర్ రేట్ నుంచి రికవర్ అయ్యి 26,000 పైన కీలకమైన లెవెల్స్ పైన నిలబడింది కాబట్టి మార్కెట్ పాజిటివ్గా ఉందనుకోవచ్చు. అలాగే ఇవాళ వచ్చిన ప్రధానమైన అప్డేట్ చూస్తే కనుక భారత్ న్యూజిలాండ్ కూడా చూస్తే కనుక ఒక ట్రేడ్ డీల్, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఒక వార్త రావడంతో మార్కెట్ కూడా స్వాగతించింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాస్ట్ 2 వారాలుగా రూపీ కొంచెం డిప్రిషియేట్ అవడం చూసాము. డాలర్కి రూపీ ఇవాళ చూస్తే కనుక అప్రిషియేట్ అవడంతో అంటే 91 నుంచి ఆల్మోస్ట్ బిలో 90కి రావడంతో మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్గా తీసుకుంది. బహుశా కొంచెము రూపీ స్లైడ్ ఇక్కడ కొంచెం ఆగే అవకాశం ఉన్నట్టుగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా కొన్నాళ్ళుగా చూస్తే కనుక విదేశీ సంస్థలు మార్కెట్లో కొంచెం అమ్మకాలు జరిపిన తర్వాత లాస్ట్ 3 రోజులుగా చూస్తే కనుక విదేశీ సంస్థలు కొంచెం మార్కెట్లో స్టాక్స్ కొనుగోలు చేయడంతో మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారన్న ఆశాభావంతో మార్కెట్ కూడా పెరిగింది. అదేవిధంగా మనకి రానున్న హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనకి డెలివరీస్ కూడా మంత్లీ స్పెక్యులేటివ్ పొజిషన్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలి కాబట్టి కొంచెం అంతర్గత షార్ట్ పొజిషన్స్ అన్ని కూడా క్లోజ్ చేయడంతో మార్కెట్ కూడా ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది. సో బేసికల్గా ఈ కారణాల చేత మార్కెట్ పెరిగింది. అలాగే వాళ్ళు చూస్తే కనుక బ్యాంక్స్ పెరిగాయి, అలాగే ఐటీ స్టాక్స్ కూడా కొంచెం పెరిగాయి. కాలర్ ఉన్నారు సార్, శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. IOCL ఓకే, బాండ్స్ ఇచ్చారు కదా సార్. ఇప్పుడు ఓకే 5-6 కాంపిటీషన్ ఇచ్చారు. ఇప్పుడు వస్తాయి అది ఐఓసిఎల్ బాండ్స్ ఇష్యూ గురించి మీరు మాట్లాడినట్టు కనిపిస్తుంది. సో బాండ్స్ గురించి అయితే కనుక జనరల్గా ఈ పబ్లిక్ సెక్టార్ బాండ్స్ అన్నీ కూడా ఎప్పుడు కొంచెం సేఫ్గా ఉంటాయనే సంగతి కూడా మనకు తెలిసిందే. ఒకవేళ కనుక బాండ్స్ కనుక వాళ్ళు ఇష్యూ చేసేటైతే కనుక మీరు ఐఓసిఎల్కి బాండ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఐఓసిఎల్ చూస్తే కనుక క్రిసిల్ నుంచి ఫిచ్ దగ్గర నుంచి కూడా చూస్తే కనుక AAA రేటింగ్స్ కూడా ఉన్న విషయం కూడా తెలిసింది. సో జనరల్గా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కనుక బాండ్స్ ఇష్యూ చేస్తే కనుక మీరు బాండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు. కిషన్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం. నమస్కారం. నమస్తే కిషన్ గారు. ఈ ల్యాండ్ కోసం PNB హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి, CG పవర్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ చూస్తే కనుక చాలా కాలం బట్టి కొంచెం వీక్గా ఉన్న విషయం మనకు తెలిసింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక సెక్టోరల్ వీక్నెస్ ఉండడంతో హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ అన్నింటిలో కూడా కొంచెం కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాం. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే నా ఉద్దేశం అయితే ఓకే ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు. 942లో ఉంది, ఈ మధ్య హై నుంచి బాగా తగ్గింది. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 11 రేట్లే వీళ్ళ EPSకి ట్రేడ్ అవుతుంది కాబట్టి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ని తీసుకోవచ్చు. మొన్న ఈ మధ్యకాలంలో రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, ఆల్మోస్ట్ 600 కోట్ల వరకు దాటడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ తీసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన 2 స్టాక్ CG పవర్ గురించి అడిగారు. క్రాంప్టన్ గ్రీవ్స్ పవర్ కూడా చూస్తే కనుక 670 రూపాయలు పెడుతుంది. కాకపోతే స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఆల్మోస్ట్ 90 రెట్లు వీళ్ళ EPSకి ట్రేడ్ అవుతుంది స్టాక్. అందువల్ల కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి కొంచెం హై రేట్లో కాకుండా కొంచెం తక్కువ రేట్లో తీసుకోవచ్చు. లాస్ట్ ఒక 3 క్వార్టర్లు చూస్తే కనుక ఫ్లాట్ గ్రోత్ చూసాం. 274 కోట్లు, 267 కోట్లు, 284 కోట్లు ఉండడంతో CG పవర్లో పెద్దగా అయితే మూమెంట్ కనిపించలేదు. దానికి తోడు CG పవర్ చూస్తే ఈక్విటీ కూడా పెద్దదే, 300 కోట్ల ఈక్విటీ. డెట్ పెద్ద ఏం లేదు, చాలా తక్కువ డెట్ ఉంది. ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, హోల్డింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి
సీజీ పవర్ మటుకు చిన్న డిప్లో తీసుకోవచ్చు, ఎందుకంటే స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి. సార్ ఎన్సీసీ 216లో తీసుకున్నారు, ఆ ప్రైస్ మళ్ళీ వస్తుందా అని అడుగుతున్నారు. ఓకే, నాగార్జున కన్స్ట్రక్షన్స్ డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు. నా ఉద్దేశం అయితే ఆ ప్రైస్ వస్తుందని అడిగారు. సో నా ఉద్దేశం అయితే నాగార్జున కన్స్ట్రక్షన్స్ ఈ మధ్య కాలంలో ఈ స్టాక్ కొంచెం బాగా తగ్గింది. కాకపోతే ఇప్పుడు ఒక ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు 150 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి మీరు బాగా హై ప్రైస్లో తీసుకున్నారు కాబట్టి కొంచెం ఈ లెవెల్లో 150 రేంజ్లో కనుక మీరు కనుక మళ్ళీ బై చేస్తే కనుక మీ కాస్ట్ ప్రైస్ గమనీయంగా తగ్గుతుంది ఎన్సీసీలో. ఎన్సీసీ చూస్తే కనుక మొన్న సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక సెప్టెంబర్లో ప్రకటించిన రిజల్ట్స్ బాగా తక్కువగా రావడంతో 200 కోట్ల నుంచి 167 కోట్ల వరకు లాభాలు తగ్గడంతో ఎన్సీసీ ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. అలాగే మనకి ఎంసీసీ కూడా చూస్తే కనుక ఎఫ్ఐస్ అలాగే డొమెస్టిక్ హోల్డింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి కాబట్టి ఆర్డర్ బుక్ కూడా మనకి ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. పైగా స్టాక్ కూడా వాల్యుయేషన్స్ కూడా బాగా చీపర్ లెవెల్లో హార్డ్లీ 12 రెట్లే వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎన్సీసీ వీలుంటే 150 లెవెల్ మళ్ళీ మీరు యావరేజ్ చేయొచ్చు. కెనరా హెచ్ఎస్బిసి లైఫ్, కెనరా రోబికో ఏఎంసీ ఈ ప్రైజ్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటే 130 రూపాయల్లో ట్రేడ్ అవుతోంది. స్టాక్ చూస్తే కనుక కొంచెము ఎక్స్పెన్సివ్గా ఉంది. ఈ మధ్యనే మార్కెట్లోకి లిస్ట్ అయిన సంగతి మనకు తెలిసింది. లిస్ట్ అయిన తర్వాత పెద్ద మూమెంట్ ఏం లేదు. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక ఈక్విటీ కూడా భారీ ఈక్విటీ, ఆల్మోస్ట్ 950 కోట్ల వరకు ఈక్విటీ కూడా ఉంది. కాబట్టి కొంచెము నా ఉద్దేశం అయితే కొంచెం చిన్న డిప్లో మీరు ఈ స్టాక్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. నెక్స్ట్ కాలర్ మస్తాన్ రావు చేస్తున్నారు. మస్తాన్ రావు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ అండి చెప్పండి. ఎన్హెచ్డిసి ఏ షేర్లు 90 రూపాయలు ఉన్నాయి సార్. కరెంట్ రేట్ లో అన్నీ దేంట్లో ఇంకోటి ఏదైనా కొనుక్కోమంటారా లేకపోతే ఉంచుకోమంటారా? లాంగ్ టర్మ్ తెలుస్తుంది. ఒకసారి మీ స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్. ఎన్హెచ్డిసి షేర్లు 1000 ఉన్నాయండి. ఓకే, 90 రూపాయల్లో. ఓకే, కరెంట్ రేట్ లో అమ్మేయమంటారా ఉంచుకోమంటారా? ఇంకో దేంట్లో కొనుక్కోమంటారా ఆ డబ్బులతో? ఓకే. ఎన్హెచ్పిసి మనకు తెలిసిందే పబ్లిక్ సెక్టార్ పవర్ కంపెనీ. ఎన్హెచ్పిసి నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఈ స్టాక్ ఆల్మోస్ట్ 95 రూపాయల నుంచి 75 రూపాయల వరకు పడింది. ఒకసారి గమనిస్తే కనుక మొన్న జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో 70-75 రూపాయల నుంచి బాగా బౌన్స్ బ్యాక్ అవడం చూసాం. మొన్న రిజల్ట్స్ రావడం మనం చూసాము. ఎన్హెచ్పిసి 6th నవంబర్ రిజల్ట్ తర్వాత స్టాక్లో రియాక్షన్ ఆల్మోస్ట్ 87 రూపాయల నుంచి 75 రూపాయల వరకు ఒక 15% వరకు స్లైడ్ అవడం కూడా మనం చూస్తున్నాం. కానీ ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ అలాగే న్యూ ప్రాజెక్ట్ కమిషనింగ్, ఫుల్ మార్కెట్ కంప్లైంట్స్ ఇటువంటి ఒక పాజిటివ్ అప్డేట్స్ కూడా మన ఎన్హెచ్పిసిలో రావడం చూస్తున్నాం. సో కాబట్టి పబ్లిక్ సెక్టర్ పవర్ కంపెనీ కాబట్టి మీరు ఎన్హెచ్పిసి డెఫినెట్గా ఎన్హెచ్పిసి లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. నెక్స్ట్ కలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ అండి చెప్పండి. నమస్తే సార్, నేను 1770లో టెక్ మహేంద్ర కూడా ఉన్నాను సార్. ఓకే, అది తగ్గిపోయి దిలీప్ అన్ని ఉంచుకోవచ్చు సార్. టెక్ మహేంద్ర ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 నెలలుగా పెరిగింది. ఐటీ స్టాక్స్లో ఒక ర్యాలీ వచ్చిన తర్వాత టెక్ మహేంద్ర 1400 రూపాయల నుంచి 1650 రూపాయల వరకు పెరిగింది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మంచి రిజల్ట్సే టెక్ మహేంద్ర ఇచ్చి పోస్ట్ చేయడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్లో ఆల్మోస్ట్ ఒక 15-20% వరకు టెక్ మహేంద్రలో ర్యాలీ వచ్చింది. స్టాక్ పెరిగిన తర్వాత ఇప్పటికీ 30 రెట్లే వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి టెక్ మహేంద్ర ఇంకా చీపర్ లెవెల్లో ఉందనుకోవచ్చు. మొన్న చూస్తే కనుక క్వార్టర్ రిజల్ట్స్ 1140 కోట్ల నుంచి 1195 కోట్ల వరకు మంచి లాభాలు ప్రకటించడంతో రిజల్ట్ వచ్చిన తర్వాత టెక్ మహేంద్ర కూడా పెరిగింది. సో చీప్ వాల్యుయేషన్స్, మొన్న ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక మంచి గ్రోత్ చూసాము. అలాగే ఐటీ కూడా ఇప్పుడే కొంచెం పెరుగుతుంది కాబట్టి టెక్ మహేంద్ర హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి. ఇండియన్ బ్యాంక్ షేర్స్ మా దగ్గర ఉన్నాయండి 2000 వరకు. అవి ఉంచుకోమంటారా లేదా? నేను 200లో తీసుకున్నానండి. ఓకే, ఇండియన్ బ్యాంక్ 200లోనా? 200లో తీసుకున్నానండి. ఓకే, ఇండియన్ బ్యాంక్ 200 రూపీస్లో అంటే చాలా మంచి రేటు. ఈ మధ్య బాగా మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అన్నిట్లో కూడా చాలా బాగా స్ట్రాంగ్ ర్యాలీ రావడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఇప్పుడే కొంచెం ఒక చిన్న కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. బట్ నా ఉద్దేశం అయితే మీరు ఇండియన్ బ్యాంక్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. అవుట్ పెర్ఫార్మర్ ఈ మధ్యకాలంలో హోల్డ్ చేయొచ్చు. వేదాంత తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. వేదాంత కూడా మనకు తెలిసిందే ఈ మధ్య
పెద్ద మేజర్ న్యూస్ కూడా రావడం మనం చూసాము. వేదాంత కూడా చూస్తే కనుక డీమర్జర్ 4-5 ఎంటిటీస్గా డీమర్జర్ రాబోతోంది అని ఒక వార్త రావడం చూసాము. డీమర్జర్ అనేది ఈ ఏడాది అంటే వచ్చే ఏడాది 2026 కూడా వస్తుంది కాబట్టి గ్లోబల్ కూడా ఎంకే గ్లోబల్ కూడా ఈ స్టాక్ని రికమెండ్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఈ మధ్య మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత 31 అక్టోబర్న మనకి వేదాంత నుంచి ఒక పాజిటివ్ అప్ ట్రెండ్ కూడా వచ్చింది. స్టాక్ కూడా కొంచెం వాల్యుయేషన్స్ కూడా చీపర్లో ఉంది. ఈ మధ్య రిజల్ట్ వచ్చిన తర్వాత 450 రూపాయల నుంచి 600 రూపాయల వరకు పెరిగింది. మొన్న ఈ డీమర్జర్ న్యూస్ వచ్చిన తర్వాత లాస్ట్ వీక్ 7% పెరిగింది, అంతక్రితం 4% పెరిగింది. సో పాజిటివ్గానే ఉంది. కాకపోతే బాగా రన్అప్ వచ్చింది కాబట్టి హై లెవెల్లో కాకుండా చిన్న డిప్లో కన్సిడర్ చేయొచ్చు వేదాంత. నెక్స్ట్ కలర్ సుజాత చేస్తున్నారు. సుజాత గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. సుజాత గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి సార్, నేను టీటీఎల్ ఫార్మా తీసుకున్నాను సార్, లాస్ట్ లో ఉన్నాను. ఓకే, టీటీఎల్ ఫార్మా. అవును సార్. ఓకే, బహుశా కరెక్ట్గా చెప్పలేదేమోనండి. మరి టీటీఎల్ ఫార్మా కాదు, పీపీఎల్. ఓకే, సో పీపీఎల్ ఫార్మా అయితే పిరమిల్ ఫార్మాని కోడ్లో చెప్పారు. ఓకే, ఈ పిరమిల్ ఫార్మా ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. కాకపోతే చాలా పెద్ద కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ సంగతి తెలిసింది. 300 రూపాయల నుంచి 170 రూపాయల వరకు పిరమిల్ ఫార్మా బాగా ఒక కరెక్షన్ రావడం చూసాం. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ బాటమ్ లెవెల్లో కనిపిస్తుంది. కాబట్టి పిరమిల్ ఫార్మా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. పిరమిల్ ఫార్మా మనకు తెలిసిందే, ఫార్మా సెక్టర్లో ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్లోనూ ఉన్నారు. సో పెద్ద కంపెనీ. కాకపోతే పెర్ఫార్మెన్స్ మటుకు ఈ మధ్యకాలంలో కొంచెం ఫ్లాట్ గ్రోత్ ఉండడం చూసాము. అలాగే మొన్న ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా లాస్ట్ ప్రకటించడం కూడా మనం చూసాం. కాబట్టి పెద్ద కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం పిరమిల్ ఫార్మా. ప్రసాద్ కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ అండి, చెప్పండి సార్. సుందరరాజు గారు నమస్కారం సార్. నమస్తే. మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్ సార్, మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్. ఇది 1 రూపీ లాస్ లో ఉన్నాను, కొంచెం హోల్డ్ చేయొచ్చు అంటారు. హై వాల్యూమ్ లో తీసుకున్నాను. కొంచెం డీటెయిల్ కొంచెం చెప్పండి సార్. కొంచెం ఓకే, మౌర్య ఉద్యోగ్ 1 రూపీ లాస్ అంటే మీరు కొన్న రేట్ దగ్గరే ఉంది. కాకపోతే ఈ స్టాక్ 12 రూపాయల్లో ఉంది. 12 రూపాయల్లో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక వీళ్ళు బేసికల్గా ఎల్పిజి సిలిండర్స్, అలాగే వీళ్ళ ఈ యాక్సెసరీస్ అన్నిటి కూడా వీళ్ళు మార్కెటింగ్ చేసే కంపెనీ మౌర్య ఉద్యోగ్. చిన్న కంపెనీ, 13 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్. మౌర్య ఉద్యోగ్ చూస్తే కనుక 13 కోట్ల ఈక్విటీలో ఆల్మోస్ట్ 73% వరకు కంపెనీ ప్రమోటర్స్ యాజమాన్యం చేతిలోనే ఉండడం కూడా గమనించవచ్చు. మౌర్య ఉద్యోగ్ ఒకసారి ప్రాఫిటబిలిటీ ఒకసారి గమనిస్తే కనుక పర్వాలేదు, 17, 18, 27 కోట్ల వరకు కొంచెం ప్రాఫిట్స్ ఉన్నాయి. కానీ ఒక స్మాల్ సైజ్డ్ ఫండమెంటల్ కంపెనీ లాగా కనిపిస్తుంది. పైగా ఈ సెక్టర్ కూడా చూస్తే కనుక మార్కెటింగ్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్స్, యాక్సెసరీస్. కాబట్టి నా ఉద్దేశం అయితే మౌర్య ఉద్యోగ్ కొంచెం ఒక ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక ఏడాది క్రితం 12 రూపాయల్లో ఉంటే ఇప్పుడు కూడా 12 రూపాయల దగ్గరే ఉంది. కాబట్టి అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. కాబట్టి కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు మౌర్య ఉద్యోగ్. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. మా దగ్గర విప్రో 280లో ఉన్నాయి సార్, ఐదో ఫార్మా 1230లో ఉన్నాయండి. ఇప్పుడు ఇది మా రేట్ వచ్చింది, ఇది ఉంచుకోమంటారా లేకపోతే మళ్ళీ తగ్గే అవకాశం ఉందా? ఇది ఓకే, విప్రో మీరు బాగా హై ప్రైస్లో కొనుంటున్నారు. ఎందుకంటే గత 8 వారాలుగా విప్రో పెరిగిన తర్వాత ఈ మార్కెట్ ఐటీ ర్యాలీలో 230 రూపాయల నుంచి 280 రూపాయల వరకు ఇప్పుడే మీ ప్రైస్ వచ్చిందంటే బహుశా కొంచెం హై ప్రైస్లో కొనుంటారు. విప్రో బహుశా మనకి ఐటీ ఇంకా కొంచెం ర్యాలీలో ఉంది కాబట్టి ప్రస్తుతం ఇంకా లైమ్ లైట్లో ఉంది కాబట్టి ఒక 10 to 15% వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి గమనిస్తే కనుక 2025 మార్చి, ఫిబ్రవరి, జనవరిలో చూస్తే కనుక ఆల్మోస్ట్ 280-300 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి కొంచెం ఆల్రెడీ ర్యాలీ కూడా వచ్చేసింది. కాబట్టి లాస్ట్ 2 నెలలు బట్టి కొంచెం 15% ప్రాఫిట్లో మీరు అనుకున్నట్టుగా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా ప్లాన్ చేయొచ్చు. అలాగే అరవింద ఫార్మా కూడా ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ను కూడా ప్రస్తుతం హోల్డ్ చేసుకోవచ్చు. అరవింద ఫార్మా ఒకసారి ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో ఒక స్వల్ప ర్యాలీలో ఉంది. ఆల్మోస్ట్ 1000 రూపాయల నుంచి 1250 రూపాయల వరకు అరవింద ఫార్మాలో కూడా ర్యాలీ రావడం చూసాం. సో నా ఉద్దేశం అయితే అరవింద ఫార్మా కూడా కొంచెం ఇంకొక 10 to 15% ర్యాలీ వచ్చినప్పుడు ఫార్మా అన్నీ కూడా ఇప్పుడు కొంచెం పెరుగుతున్నాయి. ముఖ్యంగా మనకి డాలర్ కొంచెం అప్రిషియేట్ అవ్వడంతో ఫార్మా కూడా పాజిటివ్ ఉంది. కాబట్టి ఒక 15% ర్యాలీలే ప్రాఫిట్ షార్ట్ టర్మ్లో బుక్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ దత్తు చేస్తున్నారు. దత్తు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. మీకున్న డౌట్ అండి, చెప్పండి. అదే ట్రెండ్ ఉంది సార్, 6200 ఒకసారి యావరేజ్ ఎక్కువ ఇచ్చినది. అదొకటి టాటా పవర్ ఒకటి T81 ఉంది, అది
ట్రెండ్ యావరేజింగ్ మీరు అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్య 8,500 రూపాయల నుంచి ఈ టెక్స్టైల్ దిగ్గజం ఆల్మోస్ట్ 4,000 రూపాయల వరకు 50% వరకు స్టాక్ తగ్గడం అనేది మనం చూస్తున్నాము. పైగా చూస్తే కనుక పెద్ద ఈక్విటీ కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే ట్రెండ్ కూడా అవాయిడ్ చేయొచ్చు. పెద్ద ఈక్విటీ కాకుండా ఒకసారి మనం గమనిస్తే కనుక ట్రెండ్ కొంచెము డెట్ కూడా ఉంది కాబట్టి పెద్ద ఈక్విటీ కాకపోయినా డెట్ కూడా ఉంది కాబట్టి ట్రెండ్ అయితే నా ఉద్దేశంతో అవాయిడ్ చేయొచ్చు. టాటా పవర్ వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే ఉంది. పవర్ సెగ్మెంట్ మళ్ళీ కొంచెం ఒకసారి ర్యాలీ వచ్చినప్పుడు టాటా పవర్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. టాటా పవర్ ఇప్పుడు కొంచెం చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి టాటా పవర్ 380 రూపాయల్లో ఉంది, హోల్డ్ చేయొచ్చు. సార్, అలెంబిక్ ఫార్మా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నియర్ ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉందని అడుగుతున్నారు. అలెంబిక్ ఫార్మా ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీ ఈ మధ్య కాలంలో 1,100 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 850 రూపాయల వరకు రావడం చూసాము అలెంబిక్ ఫార్మా. సో అలెంబిక్ ఈ మధ్య చూస్తే కనుక 2 రోజుల క్రితం వీళ్ళకి ఒక మేజర్ యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి కూడా ఆప్థల్మిక్ సొల్యూషన్కి ఒక అప్రూవల్ రావడం కూడా మనం చూస్తున్నాము. అంత క్రితం కూడా చూస్తే కనుక లాస్ట్ మంత్ చూస్తే కనుక హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ కూడా వీళ్ళకి అప్రూవల్ రావడం కూడా మనం చూస్తున్నాము. సో కాకపోతే అలెంబిక్ ఫార్మా చూస్తే కనుక 1907లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 115 సంవత్సరాల ఓల్డ్ కంపెనీ అలెంబిక్ ఫార్మా. ఓవరాల్గా చూస్తే కనుక ఆల్మోస్ట్ 2,000 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఈ క్వార్టర్లీ ప్రకటించిన కంపెనీ. సో కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అలెంబిక్ ఫార్మాని మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కల శ్రీరామ్ చేస్తున్నారు. శ్రీరామ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎక్స్చేంజ్ ఇప్పుడు తీసుకొచ్చు సార్. ఓకే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చూస్తే కనుక ఐఓబి నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చూస్తే లాస్ట్ వీక్ భారీగా పడింది, 8% వరకు పడింది. అలాగే అంత క్రితం కూడా చూస్తే కనుక లాస్ట్ 1 మంత్గా 44 రూపీస్ నుంచి పడి బాగా అండర్ పెర్ఫార్మెన్స్, బహుశా బాగా తగ్గింది కదా అనే ఉద్దేశంతో కొందాం అనుకుంటున్నాము. నా ఉద్దేశం అయితే ఐఓబి అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఎస్ బ్యాంక్ కూడా ఒకసారి గమనిస్తే లాస్ట్ 1 or 2 ఇయర్స్గా కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లో అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఇదే రేంజ్లో 15, 17, 22, 25 లెవెల్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఎస్ బ్యాంక్ కూడా అవాయిడ్ చేయొచ్చు. వీలుంటే డిప్లో హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్ లాంటివి కన్సల్ట్ చేయొచ్చు. ఎస్బీఐ, కేన్స్ టెక్నాలజీ, ఎన్హెచ్పిసి సార్ కరెంట్ రేట్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. కేన్స్ టెక్నాలజీస్ లాస్ట్ 1 మంత్గా భారీగా పడింది. ముఖ్యంగా మన రిజల్ట్ వచ్చిన తర్వాత 7,500 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు పడింది కేన్స్. కానీ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక 4,000 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది టెక్నికల్గా. కానీ ఫండమెంటల్గా చూస్తే కనుక కేన్స్ ఇంకా ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 టైమ్స్ వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కూడా ఎక్స్పెన్సివ్గానే ఉంది. 2,722 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ అయినప్పటికీ స్టాక్ కొంచెం నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. మొన్న రిజల్ట్స్ డిసప్పాయింట్ చేసింది కాబట్టి. నెక్స్ట్ కాలర్ నారాయణ చేస్తున్నారు. నారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్కారం అండి. సార్ ఇది డిక్సన్ తీసుకోవచ్చండి, కంటిన్యూ చేయొచ్చు అన్న ఫాలో అవుట్ అవుతుందా? డిక్సన్ కూడా ఒకసారి గమనిస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. డిక్సన్ ఒకసారి మనం ఈ స్టాక్ మూమెంట్ గమనిస్తే ఈ మధ్య 18,000 రూపాయల నుంచి 13,000 రూపాయల వరకు తగ్గింది. మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా డిక్సన్ టెక్నాలజీస్లో కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాము. సో డిక్సన్ టెక్నాలజీస్ కాకపోతే 13,000 రూపాయల దగ్గర లాస్ట్ 1 ఇయర్గా మల్టిపుల్ బాటమ్స్ వచ్చి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి కొంచెం టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ ఆల్మోస్ట్ 50 టైమ్స్ పైగా ఈపీఎస్లో ఉంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి ప్రస్తుతం డిక్సన్ అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ 3 నెలల క్వార్టర్లీ 670 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించారు. ఆల్మోస్ట్ 1,100 కోట్ల వరకు ఏడాది నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ డిక్సన్. ఓఎఫ్ఎస్ఎస్ సార్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, ఆరకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యావరేజ్ చేయొచ్చు అంటే ఈ లెవెల్లో అయితే నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. 10,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు తగ్గడం. అఫ్కోర్స్ యావరేజింగ్, ఓకే ఫ్రెష్ బయింగ్ కాదు యావరేజింగ్ కాబట్టి మేబీ ఓకే కొంచెం యావరేజ్ చేస్తే కనుక మీ కాస్ట్ ప్రైస్ కూడా బాగా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే స్టాక్ కూడా ఆల్మోస్ట్ 28 టైమ్సే వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి రీజనబుల్లీ ప్రైస్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ క్వార్టర్ రిజల్ట్ చూస్తే ఆల్మోస్ట్ 550 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉన్నాయి. అంతకొంత 450 నుంచి ఆల్మోస్ట్ 100 కోట్ల వరకు తగ్గింది కాబట్టి ఈ మధ్యకాలంలో తగ్గింది. బట్ కానీ ఓవరాల్గా ఇయర్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో 2,380 కోట్ల వరకు రిజల్ట్స్ ప్రకటించింది ఓఎఫ్ఎస్ఎస్. లాస్ట్ 5 ఏళ్లలో చూస్తే కనుక ఆల్మోస్ట్ 500 కోట్ల వరకు లాభాలు క్రమేణంగా పెంచుకున్న కంపెనీ ఓఎఫ్ఎస్ఎస్. సో కాబట్టి ఓకే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ రవి చేస్తున్నారు. రవి గారు నమస్తే అండి, మాట్లాడండి. సుందరరాజా గారితో డౌట్ ఏంటో చెప్పండి. కొన్నాను 200 షేర్స్ ఉన్నాయి. ఆవరేజ్ చేస్తే మీకుంటే ఇట్లా హోల్డ్ ఉంటాయి. ఓకే, ఎన్విరో ఇన్ఫ్రానా?
హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంది. ఓకే, హెచ్డిఎఫ్సి లైఫ్. ఓకే, హెచ్డిఎఫ్సి లైఫ్. ఓకే, నా ఉద్దేశం అయితే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ మధ్య కాలంలో కూడా చూస్తే కనుక బాగానే ఉంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ 800-700 రేంజ్లో ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న సంగతి కూడా మనకు తెలిసింది. సో కాబట్టి హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్లో పెద్దగా మూమెంట్ అయితే కనిపించలేదు. స్టాక్ కూడా బాగా ఎక్స్పెన్సివ్ ఉంది, ఆల్మోస్ట్ 80 times వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. మొన్న రిజల్ట్స్ మీరు గమనించుంటారు, అంతక్రితం 550 కోట్ల నుంచి 448 కోట్లు 100 కోట్ల వరకు తగ్గడంతో పెద్ద మూమెంట్ లేదు. కాకపోతే పెద్ద కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ, హైలీ ప్రాఫిటబుల్ కంపెనీ కాబట్టి స్థిరంగా ఉంది. డిప్లో తీసుకోవచ్చు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ కాలర్ శివనాగేశ్వరరావు చేస్తున్నారు. నమస్తే సార్, మాట్లాడండి సార్. నమస్తే, చెప్పండి సార్. 3 తెలుసుకోవాలనుకుంటున్నానండి. హెచ్ఎల్వి లిమిటెడ్ ఒకటి, హెచ్ఎల్వి లిమిటెడ్, ఓకే, మోర్పెన్ ల్యాబ్ అండి, ఓకే, మోర్పెన్ ల్యాబ్, ఓకే, ఎన్హెచ్పిసి. ఓకే, ఓకే. ఎన్హెచ్పిసి గురించి ఇందాక మనం అనుకున్నాము. పబ్లిక్ సెక్టర్ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ చాలా స్ట్రాంగ్గానే ఉంది. నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. హెచ్ఎల్వి హోటల్ లీలా వెంచర్స్ ఈ మధ్యకాలంలో బాగా తగ్గి ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత లాస్ట్ వీక్ ఒక 10% వరకు పెరిగింది. బట్ హోటల్ స్టాక్స్ అంత లైమ్ లైట్లో లేకపోవటము, అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. 80 times వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే లాస్ట్ కూడా ప్రకటించింది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ని అవాయిడ్ చేయొచ్చు. హోటల్ లీలా వెంచర్. మోరపెన్ 41 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. 30 times వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. స్టాక్ కూడా ఈ మధ్య 70 రూపాయల నుంచి 40 రూపాయల వరకు బాగా తగ్గింది. ముఖ్యంగా మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత బహుశా కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే మోరపెన్ కూడా ప్రస్తుతం కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ 6 monthsగా ఫార్మా పెరిగినా మోరపెన్ పెరగలేదు కాబట్టి ప్రస్తుతం కొంచెం వెయిట్ చేయొచ్చు. సార్, బిర్లా సాఫ్ట్ 620లో తీసుకున్నారంటే హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. బిర్లా సాఫ్ట్ కూడా మనకు తెలిసిందే, వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ ఈ సెగ్మెంట్లో. బిర్లా సాఫ్ట్ కూడా ఒకసారి గమనిస్తే కనుక హోల్డ్ చేసుకోవచ్చు. ఈ ఫండమెంటల్గా చూస్తే కనుక వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీస్. ఈ మధ్య మనకి లాస్ట్ ఒక 1 monthగా గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 20% వరకు బిర్లా సాఫ్ట్లో ఒక ర్యాలీ వచ్చింది. సో కాబట్టి బిర్లా సాఫ్ట్ హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నా దగ్గర హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఉన్నాయి సార్, అది తగ్గింది కంటిన్యూ తీసుకోవచ్చు సార్ ఏదన్నా? ఓకే, హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే 2650 రూపాయల్లో ఉంది. స్టాక్ వాల్యుయేషన్స్ కూడా కొంచెం రీజనబుల్లీ ప్రైస్డ్ ఉంది. లాస్ట్ 1 year చూస్తే 2000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు బాగా పెరిగింది. ఫండమెంటల్గా కూడా గమనిస్తే కనుక హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఆల్మోస్ట్ 1900 కోట్ల నుంచి 2700 కోట్ల వరకు మంచి లాభాలు ఇయర్ ఆఫ్టర్ ఇయర్ రావడం కూడా మనం చూస్తున్నాము. అలాగే ఈ మధ్య లేటెస్ట్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, 640 నుంచి 720 కోట్ల వరకు లాభాలు కూడా ప్రకటించింది. సో పెద్ద కంపెనీ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కాబట్టి స్ట్రాంగ్ కార్పొరేట్ గవర్నెన్స్ మేనేజ్మెంట్ అన్నీ ఉన్నాయి సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా జీరో డెట్ కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ కోసం హెచ్డిఎఫ్సి ఏఎంసీ మీరు హోల్డ్ చేయొచ్చు. సార్, కొన్ని స్టాక్స్ ర్యాపిడ్గా ఉన్నాయి సార్, చూద్దాం. అమర్ రాజా అండ్ అదాని గ్రీన్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, అమర్ రాజా కూడా ఈ మధ్యకాలంలో బాగా తగ్గిన విషయం కూడా మనకు తెలిసిందే కాబట్టి 920 రూపాయలు ఉంది. స్టాక్ కూడా కొంచెం చీపర్లలో ఉంది. కొంచెం నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే అదాని గ్రీన్ గురించి కూడా అడిగారు. అదాని గ్రీన్ కూడా ఈ స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. 1000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. 70 రెట్లు వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో కొంచెం బౌన్స్ బ్యాక్ అయిన విషయం కూడా మనకు తెలిసింది. అదాని గ్రీన్ ఆల్మోస్ట్ 800 కోట్ల నుంచి 644 కోట్ల వరకు తగ్గడంతో ఈ స్టాక్ తగ్గింది. బట్ హోల్డ్ చేయొచ్చు పెద్ద కంపెనీ. కేపీఐ గ్రీన్ ఎనర్జీ సార్, ఈజ్ ఇట్ గుడ్ స్టాక్ అని అడుగుతున్నారు. కేపీఐ గ్రీన్ ఎనర్జీ కూడా పెద్ద కంపెనీ అండి. కేపీఐ గ్రీన్ ఎనర్జీ కూడా 420 రూపాయల్లో ఉంది. స్టాక్ కూడా వాల్యుయేషన్స్ కూడా చీపర్లో ఉంది. ఈ మధ్య కొంచెం బాగా తగ్గింది కాబట్టి బహుశా గుడ్ స్టాక్ అని అడుగుతున్నారు. ప్రాఫిటబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక ఈ ఏడాది 400 కోట్ల వరకు లాభాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక 2 ఏళ్ల క్రితం 110 కోట్ల నుంచి భారీ లాభాలు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం డెట్ ఉంది, అప్పు కూడా ఉన్న వల్ల బహుశా కొంచెం వీక్, బట్ హోల్డ్ చేయొచ్చు. అదాని విల్మర్ అండ్ ఓలా ఎలక్ట్రిక్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. అదాని విల్మర్ మనకు తెలిసిందే, అగ్రి బిజినెస్, ఆయిల్స్, కుకింగ్ ఆయిల్స్ వీటిలన్నింటిలో ఉన్నారు. 240 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. అదాని విల్మర్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు. 3 కూడా టాప్ 3 కంపెనీస్ ఈ సెగ్మెంట్లో. ఇన్ఫాక్ట్ చీపర్ లెవెల్స్లో కూడా ఉన్నాయి. లాంగ్ టర్మ్ కోసం ఇవన్నీ గుడ్ బైస్ అవుతాయి. ఎన్వైసీ బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్ కరెంట్ ప్రైస్లో. ఎన్వైసీ ఎన్వైసీ కాదండి, మరి ఇంకొక పేరు ఏంటి? మెరైన్ ఎలక్ట్రికల్స్.
ఓకే, మెరైన్ ఎలక్ట్రికల్స్ ఒకసారి గమనిస్తే 217 రూపాయల్లో ఉంది. స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. ఈ మధ్య లాస్ట్ 1 ఇయర్గా పెద్దగా మూమెంట్ ఏం లేదు మెరైన్ ఎలక్ట్రికల్స్. చిన్న ప్రాఫిట్స్ 26 కోట్ల నుంచి 46 కోట్ల వరకు లాభాలు ఉన్నాయి. చిన్న కంపెనీ, 28 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ మెరైన్ ఎలక్ట్రికల్స్. సో ఆల్మోస్ట్ 70% వరకు కంపెనీ మేనేజ్మెంట్ స్టేక్ ఉంది. ఓకే, హోల్డ్ చేసి ప్రస్తుతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.